డయాబెటిస్తో బాధపడేవారు ఎల్లప్పుడూ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలి, లేకపోతే అది ప్రాణాంతకం అవుతుంది. అయితే సహజ సిద్ధంగా కొన్ని రకాల ఆకులతో కూడా ఇన్సులిన్ స్థాయిని పెంచుకోవచ్చు. డయాబెటిస్ జీవితంలో ఒక్కసారి వచ్చిందంటే మనిషి చనిపోయే వరకు అతన్ని వీడదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం తప్ప దీనికి మనం చేసేదేమీ ఉండదు. ఇలా చేయటం వల్ల ప్రాణాంతక సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. దీనికి మన ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. లైఫ్ స్టైల్ మనం చేసుకునే కొన్ని మార్పులతో షుగర్ నియంత్రించవచ్చు. డయాబెటిస్తో బాధపడేవారు కలబందను తీసుకోవాలి. ఇది సాధారణంగా అందరి ఇళ్లలో ఉండే మొక్క. అంతేకాదు, వివిధ సౌందర్య ఉత్పత్తులతో పాటు మందుల్లో కూడా దీన్ని వాడతారు. అయితే ఉదయం కలబందను ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందని అమెరికన్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ స్టడీలో నిరూపించబడింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కలబంద నియంత్రిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కలబందను తమ డైట్లో చేర్చుకోవాలి. ప్రస్తుతం జ్యూస్ రూపంలో కూడా కలబంద అందుబాటులో ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచాలనుకుంటే వేప ఆకును కూడా తీసుకోవచ్చు. ఇది అనేక శరీర రుగ్మతలను పోగొడుతుంది. వేప ఆకులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో వేపాకును పొడి లేదా నీటి రూపంలో తీసుకోవచ్చు. మధుమేహంతో బాధపడేవారు వైద్యుల సలహాను అనుసరించి వేపాకు తీసుకోవాలి. డయాబెటీస్తో బాధపడేవారు సీతాఫలం ఆకులను నమలాలి. ఇది కూడా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. సీతాఫలం పండుతో పాటు ఆకులు ఎంతో ప్రయోజనకరమైనవి. ఇందులో రక్తంలో చక్కెరను తగ్గించే హైపోగ్లైసెమిక్ సామర్థ్యం కలిగి ఉంటుంది.